నమస్తే అండి. నేను ఝాన్సీ, ఎల్ఐసి అడ్వైజర్. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ కథ పేరు వచ్చేసి నాన్న తన కొడుక్కి ఇచ్చే గిఫ్ట్. అనగనగా ఒక చిన్న కుటుంబంలో శివయ్య అనే తండ్రి ఉండేవాడు. ఆయనకి ఒకే ఒక కొడుకు. చిన్నారికి బాగా ఇష్టమైన పేరు చిన్ను. శివయ్య రోజు పని చేయడం, ఇంటి ఖర్చులు, బిడ్డ చదువు, అందులోని కలలు, ఇవే ఆయన ప్రపంచం. ఒకరోజు తన స్నేహితుడు కుమారుడు విదేశాల చదువు కోసం వెళ్ళాడు. శివయ్య మనసులో ఆలోచన వచ్చింది, నా కొడుక్కి మంచి జీవితాన్ని ఇవ్వాలి, నేను ఇవ్వగల గొప్ప బహుమతి ఏంటి అని ఆలోచించాడు శివయ్య. ఆ రోజు సాయంత్రం గ్రామానికి ఒక ఎల్ఐసి ఏజెంట్ వచ్చాడు. శివయ్య వెళ్ళి ప్రశ్నించాడు, నాన్నగా నేను నా చిన్ను భవిష్యత్తు కోసం ఏం చేయగలనన్నా అని అడిగాడు. అప్పుడు ఆ ఏజెంట్ చిరునవ్వుతో చెప్పాడు, సార్, మీరు బ్రతికుండగానే మీ కొడుక్కి భవిష్యత్తును గిఫ్ట్ బహుమతి రూపంలో ఇవ్వచ్చు. ఎల్ఐసిలో ఒక చిన్న ప్లాన్ ప్రారంభించండి, మీ ప్రేమ జీవితాంతం నిలుస్తుంది అని చెప్పాడు. అప్పటి నుంచి శివయ్య ఎల్ఐసిలో ఒక చిన్న ఎండోమెంట్ పాలసీ ప్రారంభించాడు. ప్రతి నెల 800 దాచేవాడు. 6 సంవత్సరాలుగా ప్లాన్ నడుస్తుంది. పిల్లాడు 10వ తరగతి పూర్తి చేశాడు. 10 ఏళ్ల తర్వాత చిన్ను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. హైదరాబాద్కి ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎల్ఐసి నుండి ఒక లేఖ వచ్చింది, మీ పాలసీ పూర్తయింది సార్, మీ కొడుక్కి 5 లక్షలు వచ్చాయి అని చెప్పారు. చిన్ను ఆశ్చర్యంతో, నాన్న ఇది ఏంటి అని అడిగాడు. నాన్న నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు, ఇది నీ పుట్టినరోజుకి నేను ఇచ్చిన గిఫ్ట్ బాబు, అప్పుడు ఇచ్చాను, ఇప్పుడు అందుకుంటున్నావు అంటే అతను పుట్టగానే స్టార్ట్ చేశాడు. గిఫ్ట్ అంటే ఒకసారి ఇచ్చేది మాత్రం కాదు, జీవితాన్ని మలిచి గిఫ్ట్ ఇవ్వడం అంటే. ఎల్ఐసిలో భవిష్యత్తు భరోసా కూడా ఉంది. మీ పిల్లలకు గొప్ప భవిష్యత్తుని ఇవ్వండి. ఎల్ఐసి ద్వారా ప్రేమను భద్రంగా మార్చండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.